భగినీ హస్త భోజనం అని వస్తుంది. ఒకానొక టైంలో అంటే మనకి పురాణాల్లో గాని, ఇతిహాసాల్లో గాని చెప్పబడింది ఏంటంటే, యమధర్మరాజు యొక్క సోదరి హ్మ్. యముణ్ణి "అన్నా హ్మ్. నువ్వు భోజనానికి రా మా ఇంటికి" అని హ్మ్. చాలా సార్లు పిలిచింది పాపం. పిలిస్తే యమధర్మరాజు గారు ఆయన హడావిడి హ్మ్. జీవితంలో హ్మ్. ఉండి ఈ సంవత్సరం వస్తా, ఇప్పుడొస్తా, అప్పుడొస్తానని హ్మ్. చెల్లెలు చెప్తున్నాడు గానీ, ఏ రోజున భోజనానికి వెళ్ళటల్లా. హ్మ్. నొచ్చుకుని ఒక సంవత్సరం మట్టుకు "అన్నా ఈ సంవత్సరం నువ్వొస్తే గాని కుదరదు. హ్మ్. నువ్వేమైనా సరే రావాలి" అని చెప్పి హ్మ్. ఈ విధియ రోజున హ్మ్. పట్టుబట్టింది. అప్పుడు యమధర్మరాజు గారు తీరిక చేసుకొని చెల్లెలి ఇంటికొచ్చి హ్మ్. భోజనం చేశాడనమాట. ఇలా చెల్లెల ఇంటికి వచ్చి భోజనం చేయటం వల్ల ఏం జరుగుతుంది అనంటే, హ్మ్. ఏదైనా అపమృత్యు గండాలు గాని, హ్మ్. ఏదైనా ఈతి బాధలు గాని ఏమన్నా ఉన్నాయనుకో అమ్మా, ఇలా హ్మ్. చేయటం వల్ల పోవాలి అడిగిందనమాట. ఓకే. అప్పుడు యమధర్మరాజు తథాస్తు అని